అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 61వ భాగం. రచయిత వనజ గారు. నువ్వు ఒక సన్నని దారం అడ్డుకట్టావు. నేను దాన్ని వరుసలు పేర్చి దారాన్ని తాడు చేశాను. సంతోషించానులే. ఇప్పుడైనా చెప్పు, అసలు ఎందుకు ఇలా చేశావు? గాయత్రత్త వాళ్ళ కోసమని మాత్రం చెప్పకు. సి అభిరామ్, నేను నీకు ఏ విషయం చెప్పలేను. నా నోటికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. చెప్పాలని మనసు పోరు పెడుతున్నా, నోటిని అదుపు చేసుకోవడానికే ట్రై చేస్తున్నా. కానీ ఎన్నో కొన్ని క్లూస్ అన్నీ నీకు ఎప్పుడో ఇచ్చేశాను. నువ్వే మిస్లీడ్ చేసుకున్నావు ఫైండ్ అవుట్ చేయలేక. ఉఫ్, జానకి డెలివరీ లోపైనా సాల్వ్ అవుతుందా ఈ ప్రాబ్లం? అది నీ ఇంటెలిజెన్స్ మీద బేస్ అయి ఉంటుంది. నా మేనత్త, నీకు పిల్లనిచ్చిన అత్త గురించి ఏం ఆలోచించావు? ఫస్ట్ అన్యాయం జరిగింది మీకు కాబట్టి నువ్వే ఏదైనా చెయ్యి. ఆ తర్వాత నా కోట నేను ఇచ్చే తీర్తా. నీ ఫ్రెండ్ నిన్ను కూడా వాళ్ళ పక్కన నిల్చోబెట్టి శిక్ష పడాలని ఇండైరెక్ట్గా కోరుకుంటోంది. అందంగా నవ్వేస్తూ, హో, ఇలా అయినా జానకి నేను గుర్తొస్తున్నానన్నమాట. ఒకసారి తనని చూడాలని ఉంది. ఇంటికి రావచ్చా? త్వరలో సీమంతం చేసే ప్లాన్ ఉంది. నేనే ఇంటికి వచ్చి మరీ నిన్ను ఇన్వైట్ చేస్తా. అవును, నా మరదలు ఏమంటోంది? ఏదో అంటోందిలే, అన్నీ చెప్పలేను. బట్ తనకి మాత్రం లెసన్ టీచ్ చేయకుండా వదలను. ముందే లవ్వా? నో. నో లవ్? నో. ఫస్ట్ లవ్ ఎవరైనా ఉన్నారా? నొసలు ముడివేసి అడిగాడు అభి. జా, ఇందాకే కదరా అమ్మ అన్నావు. అభిరామ్, నన్ను చెప్పనిస్తావా? జానకి వాళ్ళ సిస్టర్ జగతి తన హస్బెండ్ సెట్టా? ఇంకా కొన్ని స్క్రూస్ బిగించాల్సి ఉంది. అభి ఏంటన్నట్టు చూశాడు అజిత్. నిన్ను అడిగి ఇబ్బంది పెట్టలేను, సొల్యూషన్తోనే ప్రాబ్లం చెప్పేస్తా అనుకుంటూ, నథింగ్, నువ్వు కూడా జాగ్రత్త అని చెప్పాడు అజిత్. చిన్న స్మైల్ అభి ఇవ్వగానే అజిత్ కూడా రిటర్న్ స్మైల్ ఇచ్చాడు. ఇంకా ఎంతసేపైనా అజిత్ బయటికి రాకపోవడంతో అభి క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు కశ్యప్. వీళ్ళ నవ్వులు చూసేసరికి పిచ్చిమొహం వేసుకొని ఎట్ ది సేమ్ టైం కోపం కూడా వచ్చి అభి క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు కశ్యప్. ఏం జరుగుతుందో ఇక్కడ అంటూ వాళ్ళ నవ్వులు ఎందుకో అర్థం కాక సీరియస్గా టేబుల్ మీద చేత్తో గట్టిగా చరిచాడు కశ్యప్. అతన్ని చూసి అజిత్ నవ్వు ఆపేస్తే అభి ఏం రియాక్ట్ అవ్వకుండా అలాగే ఉన్నాడు. రే అభి, ఏంటిదంతా? ఎవరి వల్ల అయితే నీ లైఫ్, జానకి లైఫ్ డిస్టర్బ్ అయ్యిందో వాడితో నవ్వుతూ మాట్లాడుతూ కాఫీలు పంచుకుంటున్నావా అని అడిగాడు కశ్యప్. కూల్గా కశ్యప్ని అర్పించి అతని ముందు ఐస్ వాటర్ పెట్టి తాగమన్నట్లుగా చూశాడు అభి. నీకు ఎగతాళిగా ఉందారా ఈడియట్? అసలు వీడిని ఎందుకురా లోపలికి అలౌ చేశావు నువ్వు అని ఇంకా కోపంగా కశ్యప్ ఊగిపోతూ ఉంటే, మై డియర్ జిగిరి దోస్త్, కాస్త తట్టుకో అంటూ అభి కశ్యప్ని చైర్లో కుదేశాడు. అజిత్ వైపు విసుగ్గా చూస్తూ అభి వైపే కాల్ చేసేలా చూశాడు కశ్యప్. అసలు ఏం చేస్తున్నారా మీ ఇద్దరు? ఈసారి కశ్యప్ రంకెలేయగానే అభి కశ్యప్కి ఒక పంచిచ్చి జరిగింది మొత్తం సున్నాలు చుట్టకుండా చెప్పి, ఇదిరా బామ్మర్ది జరిగిందని నవ్వాడు. అంటే నీకు ముందే తెలుసా? షాక్గా కశ్యప్ అడిగాడు అభిని. ఎస్, బలుపుతో చెప్పాడు అభి. అజిత్ మాత్రం వాళ్ళ కాన్వో వింటూ సైలెంట్గా ఉన్నాడు. బాబ్బా, ఏం యాక్టింగ్ చేశారా ఇద్దరు? మిమ్మల్ని అసలు వదిలిపెట్టేదే లేదు. వదిలిపెట్టకుంటే ఇద్దరి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తులు పోసుకో కశ్యపు. ఈసారి కౌంటర్ కశ్యప్ నుండి. పాపం, ఒక చెల్లెమ్మ అన్యాయంగా ఆ బాధ అనుభవించి అన్ని సంతోషాలకు నోచుకోకుంటే ఇంకొకరితో రాక్షస వివాహం చేసుకున్నారు. ఏం బావలో నిట్టూరుస్తూ అన్నాడు కశ్యప్. ఆహా, చిన్న చెల్లిని చెల్లిగా ఒప్పుకున్నావా కశ్యపు? ఈసారి క్వశ్చన్ ఫ్రమ్ అభి. తనెంత మురుకురాలైనా నాకు చెల్లితో సమానమే. చిన్నప్పటి నుంచి జాహ్నవి ఒక్కసారైనా నాకు రాఖీ కట్టకపోతుందా అని ఎదురు చూశాను. జానకి వచ్చాక కొంచెం తన గురించి పట్టించుకోలేదు అంతే. పాపం, అయినా కూడా ఇదొక పిచ్చిది అని కశ్యప్ చెప్తూ పోతుంటే, అవునవును, నిజంగా అది పిచ్చిదే, అందుకే రోజు కొరుకుతోందని అంతే వెటకారంగా అన్నాడు అజిత్. నాతో ఆడుకున్న చాలే, మిమ్మల్ని ఆడుకుని 3 చెరువులు నీళ్లు తాగించే రోజు త్వరలో రాకపోదు, నేను చేయకపోదును అని ఇద్దరిని చూస్తూ కచ్చగా అన్నాడు కశ్యప్. ఏది మళ్ళీ అను అన్నట్టు అభి చూస్తే, వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నట్టు అజిత్ చూశాడు. అభి, అయినా నాకే తెలియకుండా ఆ 6 నెలల్లో ఇద్దరు వేసిన కోర్ట్స్ అండ్ సీక్రెట్ టెండర్స్ గురించి అయినా ఆలోచించాల్సింది నేను అని కశ్యప్ బాధగా అంటుంటే, నువ్వు ఇంకా అంత ఎదగలేదులే అని అభి అజిత్ ఇద్దరు ఒకేసారి అన్నారు. రే, నేను మీకన్నా ఏజ్లో పెద్దవాడినిరా, బుర్రలో చిన్నవాడివేలేబా. అజిత్లో అల్లరి నిద్రలేస్తే సీట్ కింద ఏజ్తో పాటు బుర్రలో గుజ్జు కూడా పెంచుకొని అని అభి సెటర్ వేశాడు. మీరిద్దరయ్యి నేనొక్కడినే అని ఆడుకుంటున్నారు కదా, ఒకసారి నా చెల్లెలని కూడా ఇన్వాల్వ్ చేయనివ్వండి, అప్పుడు చెప్తాను మీ ఇద్దరి సంగతి అని. అయినా అభి, చిన్నప్పటి నుంచి ఉన్న నేను ఎక్కువ ఇష్టమా? మధ్యలో ఉంటే ఒక ఏడాది ముందు నుంచి కూడా నీతో క్లోజ్ అయిన వీడంటే నీకు ఇష్టమా అని బొంగమూతి పెట్టుకుంటూ మరీ అడిగాడు కశ్యప్. నా ఫ్రెండ్ ప్లేస్ ఈ జన్మకి అది ఇంకొకరికి ఇవ్వను, అది నీకే ఫిక్స్ అవ్వు అని చాలాసార్లు చెప్పాను కదా కశ్యప్. ఇక వీడు జస్ట్ లైక్ మై షాడో అండ్ లైక్ మై బ్రదర్.
ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. రెండింటినీ కలపకని అభి అంటే మరి జానకి అన్నాడు కశ్యప్. అది నా ఊపిరి, తను లేకపోతే ఊపిరి ఆగిపోయి ప్రాణం పోయే ఫీలింగ్. అవును చిన్నబా అంటూ అజిత్ని చూసి పిలవచ్చా అంటూ మళ్ళీ డౌట్గా అడిగాడు కశ్యప్. దాన్ని నీ చెల్లి అన్నప్పుడు నన్ను నీ చిన్నబావ అంటే తప్పులేదులే బామర్ది. హా అంటూ నవ్వి నువ్వెందుకు సైలెంట్ టైప్ ఎక్కువ మాట్లాడవా అని డౌట్ని ఎక్స్ప్రెస్ చేశాడు కశ్యప్. కొన్ని తప్పులకి శిక్ష మౌనమేనేమో అంటూ బాయ్ అభి, మీట్ యు అగైన్ అని చెప్పి అభి ఫార్మల్ హగ్ ఇచ్చేసి కశ్యప్ని బలంగా చేతుల్లో బంధించి వెళ్ళిపోయాడు. అజిత్ భుజాలు ఎత్తుకుంటూ చూస్తుంటే ఇతను క్యూట్ అండ్ స్వీట్లా ఉన్నాడు. అభి మరి ఎందుకు అంతలా బిహేవ్ చేశాడు? స్వార్థం మనిషిని ఎంతైనా దిగజారుస్తుంది, ఏ పనైనా చేయిస్తుంది అని ఏటో చూస్తూ అభి అంటే మొత్తానికి జానకి విజయవాడ బస్ ఎక్కిన దగ్గర నుండి కావలి కాస్తూ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నిన్ను అక్కడికి రప్పించాడా? సింగపూర్ ప్లాన్ వాడిదే. మరి నిషిక అన్నావు, వాడి మనిషే. నాకు క్లోజ్ అయితే అలా అయినా జానకి ఓపెన్ అవుతుందేమోనని చక్కగానే గూడు అల్లినట్లుగా భలే అల్లారు కదరా ప్లాన్. ఒకటి చేసి కలిపాడురా నీ బ్రోషాడు. జలస్నా అని అంటాడు అభి. లేదులే, ఇంతకీ జాహ్నవి ఎలా ఉందంట? ఏమైనా చేంజ్ అయ్యిందా, లేక మళ్ళీ నీ లైఫ్లోకి రావడానికే చూస్తుందా? కశ్యప్ క్వశ్చన్తో ఆలోచనలో పడ్డాడు అభి. గత 3 ఎపిసోడ్స్గా మీలో చాలామందికి డౌట్స్ రేజ్ అయ్యిందని నాకు తెలుసు. అందుకే ఈ క్లారిటీ అప్డేట్ అన్నమాట. ఇది రైటర్ వెర్షన్ నుంచి మీకు ఇస్తున్న చిన్న అప్డేట్. ఈ కథ ఎక్కడ మొదలైంది? ఆ జానకి ఇంట్లో నుంచి బయటికి రావడం దగ్గర నుంచి, అంటే జానకిని స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేసిన అజిత్ ఆమె విజయవాడ బస్సు ఎక్కడం గమనించాడన్నమాట. ఆ విషయాన్ని కొన్ని మోడిఫికేషన్స్ చేసి ఒక 2-3 రోజులకు కశ్యప్కి జానకి విజయవాడలో ఉందని ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేలా చేశాడు. నెక్స్ట్ మళ్ళీ ఏమైనా యూజ్ ఉంటుందేమో అని అభిని కొత్త బ్రాంచ్ పేరు మీద విజయవాడ పంపించి అక్కడ లాస్ట్లో ఉన్న ఒక కంపెనీని ఎస్డిఏ కంపెనీతో టైఅప్ చేసి అభిని ఎండీ చేశాడు. అండ్ జానకిని మీట్ అయ్యేలా చేశాడు కశ్యప్. అజిత్కి దీంతో సంబంధం లేదు. తన వల్లే జానకి అభి విడిపోయారని తెలిసిన అజిత్ మళ్ళీ వాళ్ళ మధ్యలో ఇంటర్ఫీర్ అయితే ఏమైనా యూజ్ ఉంటుందేమో అని అజిత్ కూడా విజయవాడ వెళ్ళాడు. అక్కడ నిష్కని అభి ఆఫీసులో పెట్టి వాళ్ళ మధ్య జరిగేది ప్రతిదీ తెలుసుకున్నాడు. అందుకు సింగపూర్ డీల్ కూడా కావాలని ఓడిపోయి అభి జానకి ప్రాజెక్ట్ కోసం సింగపూర్ వెళ్ళేలా ప్లాన్ చేశాడు. అండ్ నెక్స్ట్ జానకి తాళి పెంచేయడం, డివోర్స్ అప్లై చేయడం, సైన్ చేయించడం ఇవన్నీ కూడా అజిత్కి తెలియదు. కేవలం అభి జానకి దూరంగా ఉండాలని మాత్రమే చేసిన పనులు. నెక్స్ట్ అభికి యాక్సిడెంట్ అయినప్పుడు జానకిని హాస్పిటల్లో చేర్పించింది ఎవరు, అభిని హాస్పిటల్లో జాయిన్ చేయించింది ఎవరో తర్వాత ఎపిసోడ్స్లో తెలుస్తుంది. ఆల్రెడీ తెలిసిందని అనుకుంటున్నా. అండ్ ఇక్కడికి వచ్చాక ధనుంజయ్ గారి హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల కశ్యప్ అభిని తీసుకుని హైదరాబాద్ రావాలనుకుంటే అభి ముందుగానే వచ్చేశాడు. కానీ కౌసల్య గారు జానకిని కూడా అడగడంతో తప్పక జానకిని మనుని తీసుకొచ్చేశాడు కశ్యప్. అండ్ ఇంకొక పాయింట్, జానకి విజయవాడలో ఉందని తెలిసిన కశ్యప్ ఆల్రెడీ మాన్సీ కశ్యప్ రిలేషన్లో ఉన్నారు కాబట్టి, అండ్ మను కూడా సింగిల్, పేరెంట్స్ లేరు కాబట్టి జానకితో ఎంగేజ్ చేశాడు. రంగి సత్తయ్య వాళ్ళు జస్ట్ క్యారెక్టర్స్, అన్నోన్ క్యారెక్టర్స్ అంతే. ఇంకొక విషయం, ఇక్కడికి వచ్చాక అభి ఫస్ట్ వాళ్ళ అత్త జానకి చనిపోతుందని చెప్పడం వల్ల దూరం చేసుకున్నాను అని కశ్యప్కి చెప్తాడు. కానీ కశ్యప్ అభి నోట్లో నుండి బ్లడ్ రావడం, మెడిసిన్స్ యూజ్ చేయడం, దాంతో డౌట్ వచ్చి న్యూజెర్సీకి వెళ్ళి అసలు విషయం కనుక్కోవడం, ఇవన్నీ ఫైనల్గా అభిని అడిగితే తను త్వరలో చనిపోతాడు అని, అందుకని అప్పటి నుంచే జానకిని దూరం పెట్టానని చెప్తాడు. కావాలని అజిత్ని జానకిని లింక్ చేయడం అని చెప్పి డివోర్స్ సైన్ చేయించుకోవడం, తాళి లాగేయడం, దూరం పంపించాలా అనడం, ఇవన్నీ రీజన్స్గా చెప్పాడు. అది కేవలం కశ్యప్ అండ్ మనులకు మాత్రమే తెలుసు. అండ్ ఆ రోజు జాహ్నవిపై అత్యాచారం చేసిన అజిత్ కూడా జాహ్నవికి చెక్ పెట్టాలని చేశాడు. కానీ అనుకోని విధంగా తనే పాలు తాగి ఏదో జరిగిపోయింది. అందుకే జాహ్నవిని తన వైఫ్ని చేసుకున్నాడు. ఇంకొక క్లారిటీ, ధనుంజయ్ కౌసల్య గారులకి అభి జానకి ఎందుకు విడిపోయారో అస్సలు తెలియదు. అట్ ది సేమ్ టైం ఉమా జగదీష్లకు కూడా తెలియదు. వాళ్ళకి ఎంతవరకు తెలుసు అనేది ముందు ముందు అప్డేట్స్లో వస్తుంది. గాయత్రి, జాహ్నవి, సుబ్బు వాళ్ళు మాత్రం మేము పెట్టిన భయం అంటే నువ్వు దగ్గర ఉంటే జానకి చనిపోతుందని చెప్పడం వల్లే అభి జానకిని దూరం పెట్టేశాడు అనుమానించాడని, అజిత్తో జానకిని కలిపి చూపించింది మేమే అని భ్రమలో ఉండి ఎప్పటికైనా జాహ్నవిని అభిని కలపాలనుకున్నాడు. కానీ వాళ్ళ ఐడియాని చిత్తు చేస్తూ అజిత్ జాహ్నవిని పెళ్లి చేసుకున్నాడు. గాయి, సుబ్బు ఎట్టయితే ఏమి, కూతురు మంచి ఉన్నోడినే పెళ్లి చేసుకుందిలే అని అనుకుంటూ ఆ సంతృప్తిలోనే బ్రతికేస్తూ ఉన్నారు. ఇక అభి అజిత్ల రిలేషన్ పాస్ట్ స్టార్ట్ అయినప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది అసలు వాళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్ స్టార్ట్ అయింది అండ్ వాళ్ళ బాండ్ ఎలాంటిది అనేసి. ఇప్పుడు
అండ్ వన్ మోర్, అజిత్ జానకి వెళ్ళిన దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అభి జానకి లైఫ్లో జరిగేది ప్రతిదీ కూడా అజిత్కి తెలుస్తూనే ఉంది. అందుకే ఎవ్రీ టైం వార్న్ చేస్తూనే ఉన్నాడు. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఎందుకు అజిత్ అభిని తన ఇంటి దగ్గరికి రానివ్వలేదు అంటే ఆ రోజే ఒక ముసుగు మనిషి జానకి పాయిజన్ స్ప్రే చేసి వెళ్ళారు. ఇప్పుడు తెలియని ఇంకో విలన్ ఎవరు? జాహ్నవి మారిందా లేదా? ఫస్ట్ చేసిన దానికి గాయి సుబ్బులకు బుద్ధి చెప్పేది ఎవరు? అండ్ ట్విన్స్ గురించి ముందు ఎపిసోడ్స్లో క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. అసలు ఇవన్నీ చేయిస్తోంది ఎవరు? తెలుసుకోవాలంటే స్టోరీని చదువుతూ ఉండండి. అభి సాయంత్రం ఇంటికి వచ్చిన అభిని పిలిచింది కౌసల్య. స్టెప్స్ ఎక్కేవాడలా ఆగి ఎస్ మామ్ అని కౌసల్య వైపే తిరిగాడు అభి. మీ డాడీ నీతో మాట్లాడాలని అంటున్నారు, ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి కౌసల్య వెళ్ళిపోతే అభి తన రూమ్కి వెళ్ళాడు. బెడ్ మీద టైం 5:30 అవుతూ ఉన్నా ఇంకా నిద్రపోతున్న జానకిని చూస్తూ ఆమెకి ఫ్లోర్ హెడ్ కిస్ ఇచ్చి, చీక్ ఒక కిస్, తన పిల్లలకు ఒక బంప్కి ఒక కిస్ ఇచ్చి ఫ్రెష్ అయ్యి నైట్ వేర్లోకి మారిపోయాడు అభి. కానీ అప్పటికే అభి ప్రెజెన్స్ తెలుసుకున్న జానకి అభి అద్దం ముందు హెయిర్ కూమ్ చేసుకుంటుంటే కళ్ళు తెరిచి అతన్ని చూస్తూ నవ్వింది. ఇప్పుడు పడుకున్నావేంటి జాను? ఏమో రామ్, ఫుల్ నిద్రొస్తోంది, అసలు లేవాలనిపించలేదు, లేజీ అయిపోతున్నావుమా, కాసేపు వాక్ చేస్తావా? పాదాలు బాగా నీరెక్కున్నాయి, అసలు అడుగు వేయలేకున్నా ట్విన్స్ వల్ల బంప్ పెరిగి పాదాలు కూడా స్వెల్లింగ్ బాగా వచ్చేసినట్టున్నాయని జానకిని చూస్తూ కొంతమందికి మేబీ అలాగే ఉంటుందేమోరా అంటూ జానకిని లేపి హ్యాండ్ బౌల్ తెచ్చి ఫేస్ వాష్ చేశాడు అభి. కాఫీ పంపించినా? రామ్, నీకు కూడా తీసుకురానా? వద్దులే, నేను కూడా కిందకే వస్తున్నా, వెళ్దాం పదా అంటూ జానకిని దించి ఆమె చుట్టూ చేయేసి కిందకి తీసుకెళ్లాడు అభి. కొడుకు కోడలను చూసి కౌసల్య ఒకరికి పాలు ఒకరికి కాఫీ ఇస్తే, అత్తయ్య నాకు కాఫీ తాగాలనుంది, రోజు కాఫీనే కదా తాగుతున్నావు, నా మనవడు తెల్లగా ఉండాలిగా జానకి, అందుకే ఈ రోజుకి కుంకుమ పువ్వు వేసిన ఈ పాలు తాగు అని చెప్పి అభికి మరోసారి ధనంజయ్ గురించి చెప్పి వెళ్ళిపోయింది కౌసల్య. ఇక్కడే ఉండు, నేను డాడీ దగ్గరికి వెళ్ళొస్తాను. ఇంతలో వదిన, నేను అల్లిన ఈ స్వెటర్ చూడు ఎలా ఉందో అని అంటూ మాన్సి కూడా అప్పుడే బయటికి హుషారుగా రావడంతో జానకి మను వైపు చూస్తే అభి మనుకి స్మైల్ ఇచ్చి ధనంజయ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. మను జానకి స్వెటర్ చూస్తూ ఉన్నారు. మను, ఎందుకు 2 సేమ్ కలర్ స్వెటర్స్ అల్లావు? హిహి అవును కదా అంటూ ఏం చెప్పాలో తెలియక, వదిన అది ఫుల్ ఎక్కువగా ఉండిపోయింది, అందుకే 2 అల్లేసా అని చెప్పి జానకిని ఇంకా ఎక్కువగా ఊహించకుండా ఆపేసి, వదిన ఈ ఫ్లవర్ బాగా వేశానా? పాకెట్ దగ్గర చూడు, చిన్న రోజ్ బాగొచ్చింది కదా, దీనికి అటాచ్ టోపీ ఉంటే బాగుంటుంది కదా అంటూ జానకిని మాటలతో కంవర్ట్ చేస్తూ ఉంటే జానకి కూడా ఇంకెక్కువ ఆలోచించకుండా మనుతో చిట్చాట్లు మునిగిపోయింది. డాడీ అంటూ డోర్ దగ్గర నుండి పిలుస్తూ ఉన్నాడు అభి. అభి కమ్ అని ధనంజయ్ ఏదో ఫైల్స్ చూస్తున్నవాడు కాస్త దాన్ని పక్కన పెట్టి కూర్చున్నాడు. ఆయన పక్కన కూర్చొని డాడీ మాట్లాడాలి అన్నారంట అని అభి అడిగితే, ఎస్ అభి, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అది నువ్వు యాక్సెప్ట్ చేస్తావని అనుకుంటున్నానని ధనంజయ్ చెప్తుంటే, మీరు ఏమైనా మాట్లాడుకోండి, ముందైతే ఇంకొన్ని రోజుల్లో జానకి 9 పడుతుంది, సీమంతం గురించి నాకు క్లారిటీ ఇస్తే నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆమె హడావిడికి నవ్వుకుంటూ, ఎల్లుండి మిత్రానంద స్వామి వస్తున్నారు, ఆయనే మంచి ముహూర్తం చూసి చెప్తారులే కౌసల్య అని భార్యకు చెప్పాడు ధనంజయ్. డాడ్, ఆ స్వామీజీ ఎప్పుడు ధ్యానంలో ఉంటారుగా? అభి, కానీ ఆయన సంవత్సరానికి ఒకసారి కేరళ వెళ్తారు, మన ఇంటికి ఎప్పుడు పిలిచా రాలేదు, కానీ నిన్న చిన్నస్వామి ఫోన్ చేసి ఈసారి మన ఇంటికే వస్తున్నట్టుగా చెప్పారు, ఇక్కడ నుండే కేరళ వెళ్తారంట అనేసరికి అభి అవునా అని అంటాడు తప్ప ఇంకేం ఆలోచించడు. ఆ మాత్రం దానికి కౌసల్య సంబరపడిపోతూ, అమ్మో ఎన్ని పనులున్నాయో, గాయత్రి పెళ్లి తర్వాత ఈ ఇంట్లో ఇంకేం శుభకార్యం జరగలేదు గ్రాండ్గా అనుకుంటూ మనసులోనే ప్లాన్ గీసుకుంటూ ఉంది. ఇప్పుడు చెప్పండి డాడీ, ఆ ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి? మన బిజినెస్కి నిన్ను చైర్పర్సన్గా, కశ్యప్ని సీఈఓగా అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నా. చైర్పర్సనా? తనున్న ఏడాదే కంపెనీకి మంచి సర్వీస్ని అందించాడు, చైర్మన్ అయిన తర్వాత తను చనిపోతే రాజులేని సైన్యంలాగా మొత్తం స్పాయిల్ అయిపోతుంది అని అనుకుంటూ, నో డాడ్ అన్నాడు అభి. ఎందుకు వద్దభి, అది నా ఆస్తి కాదు కదా డాడీ, నీ తండ్రి ఆస్తి నీది కాకుండా పోతుందా? అభి, ఎస్ డాడ్, మన హిందూ ధర్మంలో తాత ఆస్తి మాత్రమే మనవడికి వస్తుంది, మధ్యలో కొడుక్కి ఏం సంబంధం ఉండదంట. సో మా తాత పెట్టిన స్కూల్స్కి నేను ఆల్రెడీ చైర్పర్సన్నే కదా, ఇంకా ఈ తాత పెట్టిన ఈ కంపెనీలకి నా కొడుకు వారసుడు అని అంటూ ధనంజయ్ వైపే తిరిగి నవ్వాడు అభి. అభి, అలాగే అంటావా, బట్ నాకు వయసు అయిపోతుంది కదా. మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకండి డాడ్ అని అంటాడు అభి. కథ కొనసాగుతుంది. మీకు
ఉన్న డౌట్స్ అన్నీ ఇప్పుడు కొంచెం క్లియర్ అయ్యాయని అనుకుంటాను. ఎందుకంటే అజిత్ ముందు నుంచి కూడా జానకి అభిలని కలపటానికే చేశాడు. కానీ అభి జానకిలని చంపాలని చూస్తుంది ఎవరో అజిత్కి తెలుసు. కానీ అజిత్ అది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకో మీకు ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుస్తుంది. మరి అభి నిజంగా చనిపోతే జానకి పరిస్థితి ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.